ఒకరోజు ప్రపంచమంతా నీటిలో మునిగిపోయింది. పర్వతాలు కనపడలేదు, నగరాలు కనిపించలేదు. కేవలం ఒక పడవ. ఆ పడవ ముందు ఒక మహా చేప. ఆ చేప సాధారణ జీవి కాదు, అది సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. కాలచక్రం ఒక కల్పాంతానికి చేరుకుంది. సృష్టికర్త బ్రహ్మదేవుడు తన ఆసనంపై ధ్యానంలో ఉన్నాడు. ఆ ధ్యానం యోగనిద్రగా మారింది. అది సాధారణ నిద్ర కాదు. సృష్టి శ్వాస తాత్కాలికంగా ఆగిన క్షణం. లోకాలలో సూక్ష్మ అసమతుల్యత మొదలైంది. ధర్మం బలహీనమవుతోంది. అయినా భూమిపై ఇంకా ఒక ధర్మవంతుడు ఉన్నాడు. రాజు, సత్యవ్రతుడు. అతడు శౌర్యవంతుడు, అంతకంటే ఎక్కువగా మహాభక్తుడు. ఒక ఉదయం నది తీరంలో స్నానం చేస్తూ తన అరచేతిలో నీరు తీసుకున్నాడు. ఆ నీటిలో ఒక చిన్న చేప తేలింది. అది ఇలా పలికింది, రాజా, నన్ను కాపాడు. రాజు మొదట ఆశ్చర్యపోయినా అతని హృదయం కరుణతో నిండింది. ఆ ఒక చిన్న చేపను భయపడకు అన్నాడు. అతడు చేపను తన కమండలంలో ఉంచాడు. కాని ఆ చేప సాధారణమైనది కాదు. కొద్దిసేపట్లోనే కమండలంలో సరిపోలేదు. ఒక పాత్రలో పెట్టాడు. అది కూడా చిన్నదైపోయింది. సరస్సులో వదిలాడు. సరస్సే నిండిపోయింది. చివరికి సముద్రం. అక్కడే నిజం బయటపడింది. ఆ చేప ఆకాశాన్ని తాకే మహారూపం ధరించింది. సత్యవ్రతుడు వెంటనే నమస్కరించాడు. మహామత్స్యుడు గంభీరంగా పలికాడు, సత్యవ్రత, త్వరలో మహాప్రళయం సంభవిస్తుంది. భూమి జలమయమవుతుంది. నీవు ఒక పడవను సిద్ధం చెయ్యాలి. సప్తర్షులను పిలువు. జీవ విత్తనాలను ఎక్కించు. జ్ఞానాన్ని రక్షించు. సత్యవ్రతుడు నమస్కరించి అన్నాడు, ప్రభూ, నేను మీ ఆజ్ఞను పాటిస్తాను. కాలం రానే వచ్చింది. మేఘాలు గర్జించాయి. వర్షం ఆగలేదు. సముద్రం ఉప్పొంగింది. నదులు తమ తీరాలను దాటాయి. పర్వతాలు కూడా నీటిలో మునిగిపోయాయి. ప్రపంచమంతా ఒకే రంగు. అదే నీటి రంగు. సత్యవ్రతుడు మాట ఇచ్చినట్టే పడవ సిద్ధం చేశాడు. సప్తర్షులు ఎక్కారు. విత్తనాలు, ఔషధాలు, జీవమూలాలు అన్నీ ఎక్కించబడ్డాయి. పడవ ఊగుతోంది. అప్పుడు సముద్రం మధ్య నుంచి ఒక ప్రకాశం. మత్స్యుడు ప్రత్యక్షమయ్యాడు. మత్స్యుడు అన్నాడు, పడవను నా శృంగానికి బంధించండి. నాగరాజు వాసుకి పడవను మత్స్యుని శృంగానికి కట్టాడు. పడవ ఇప్పుడు దైవరక్షణలో ఉంది. మత్స్యుడు సముద్రాన్ని చీల్చుకుంటూ ముందుకు సాగాడు. సప్తర్షులు వేదమంత్రాలు జపిస్తున్నారు. ప్రళయం మధ్యలో కూడా ఒక శాంతి ఉంది. ప్రళయకాలంలో మత్స్యుడు సత్యవ్రతునికి సృష్టి రహస్యాలను బోధించాడు. ప్రళయం అంతం కాదు, అది శుద్ధి. జ్ఞానం నిలిస్తే సృష్టి మళ్లీ పుడుతుంది. కొంతకాలం గడిచింది. నీరు తగ్గింది. భూమి మళ్లీ కనిపించింది. సత్యవ్రతుడు కొత్త మన్వంతరానికి వైవస్వత మనువు అయ్యాడు. ప్రపంచం మళ్లీ ప్రారంభమైంది. కానీ ఈ ప్రళయం వెనుక ఒక రహస్యం ఉంది. ఆ కథ తదుపరి భాగంలో వివరించబడుతుంది.